రెండో కీలకమైన రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం అస్సోం. ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ సంబంధించి మనం చూస్తే అటు పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారంలో ఉంది, అలాగే ఒక రకంగా అస్సోంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఎన్డీఏ అధికారంలో ఉంది. ఈ 2 రాష్ట్రాలు తిరిగి నిలబెట్టుకుంటుందా లేదా బీజేపీ? అస్సోం విషయానికి వస్తే అస్సోంకి సంబంధించి మొత్తం 126 సీట్లు ఉన్నాయి అస్సోంలో. ఇక్కడ ఎన్డీఏకి తిరిగి ఛాన్స్ ఉందని ఆత్మసాక్షి అంచనా వేస్తోంది. అలాగే పీపుల్స్ పల్స్ కూడా ఎన్డీఏకి అవకాశాలు ఉన్నాయని చెప్తోంది. చాణక్య సంస్థ కూడా ఎన్డీఏకి అవకాశాలు ఉన్నాయని చెప్తోంది. ఆత్మసాక్షి 126 స్థానాలున్న అస్సోం అసెంబ్లీలో ఎన్డీఏకి 84 నుంచి 90 స్థానాలు దక్కే ఛాన్స్ ఉన్నాయని చెప్తోంది. అలాగే పీపుల్స్ పల్స్ 68 నుంచి 72 స్థానాలు అవకాశం ఉన్నాయని చెప్తోంది. చాణక్య 74 నుంచి 78 స్థానాలు అవకాశం ఉన్నాయని చెప్తుంది. అంటే ఎగ్జిట్ పోల్స్లో అస్సోం తిరుగు లేకుండా తిరిగి కమలవసం కాబోతోంది. తిరిగి భారతీయ జనతా పార్టీ అక్కడ జెండా ఎగరేయబోతోంది. కాషాయ జెండా అస్సోంలో రెపరెపలాడబోతుంది అనేది ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఏ ఒక్క సంస్థ అంటే ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఏ ఒక్క సంస్థ కూడా అటు కాంగ్రెస్ అలయన్స్ సంబంధించి అక్కడ ఛాన్సెస్ లేవని చెప్తోంది అస్సోంలో. అంటే అస్సోం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేస్తున్నట్టుగా అస్సోం మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ వశం కాబోతోంది.